అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. 2025 మహాకుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, సాధువులు హాజరవుతారు. ప్రయాగ్రాజ్ వేదికగా నిర్వహించే ఈ కుంభమేళా మరలా 144 ఏళ్ల తరువాత మాత్రమే జరగనుంది. ఈ నెల 13వ తేదీ ప్రారంభం కానున్న ఈ పుణ్య కార్యక్రమం నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ మహా కుంభమేళాలో గంగా స్నానం ప్రాధాన్యత ఏమిటి, గంగా నదిలో స్నానం చేయటానికి ముందు ఏ నియమాలను పాటించాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాలు చాలా మందికి తెలియదు. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాకుంభమేళాలో గంగానదిలో కేవలం స్నానం మాత్రమే కాదు, సంయమనం, భక్తి, మతపరమైన నియమాలను పాటించటం తప్పనిసరి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభం సమయంలో కనీసం 5 సార్లైనా గంగలో మునగాలి. అనంతరం స్నానం చేయాలి. లేదంటే మీరు చేసిన స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతోంది. ఎవరైనా సరే సాధువులు స్నానం చేసే సమయంలో వారి ఎదుట స్నానం చేయకూడదు. ఎందుకంటే కుంభమేళా సమయంలో స్నానానికి సాధువులు, ఋషులు స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పొరపాటున ఎవరైనా సాధువులు చేసే సమయంలో స్నానం చేస్తే మీకు పుణ్యానికి బదులుగా పాపాలు ఎదురవుతాయి. ఇక మేళాకు వచ్చే భక్తులు ఈ తేదీలను గుర్తుంచుకోవాలి. ఈ ప్రత్యేక తేదీలలోనే ప్రధాన స్నానోత్సవాలు జరుగుతాయి. ప్రధాన స్నానోత్సవం పుష్య పూర్ణమి 13/1/2025 సోమవారం, మకర సంక్రాంతి 14/1/2025 మంగళవారం, మౌని అమావాస్య 29/1/2025 బుధవారం, పంచమి 3/2/2025 సోమవారం, మాఘ పూర్ణమి 12/2/2025 బుధవారం, మహాశివరాత్రి 26/2/2025 బుధవారం. మహాకుంభమేళా సందర్భంగా పవిత్రమైన స్నానం చెయ్యడమే కాదు, మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు దాన ధర్మాలు చెయ్యాలి. ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి.